క్లిప్పింగ్ చూపిస్తా, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఆయన ఎవరో పోలీసులు కొట్టారు చూడండి, పీసీఆర్, అది ప్లే చేయండి. జగనన్న నేనేమి బాకీ లేకపోయినా ఎర్రగొర నరసింహరావు వాళ్ళ తమ్ముడు వివరాలుగా చెందిన ఖలీల్ రామారావు, పట్టపాటి రామారావు నందిగామ వైసీపీ లీడర్ని పట్టుకొని డిఎస్పీ దగ్గరికి వచ్చి అరేంజ్మెంట్ చేస్తున్నారు. డిఎస్పీ బూతులు తిట్టి ఈ సంగతి తెలుస్తాను, వైసీపీ ఇట్లా నన్ను ఆధారాలు లేకుండా టార్చర్ పెట్టి మళ్ళీ పిలిపించి మళ్ళీ రమ్మని టార్చర్ పెడుతున్నారన్న దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సాగుతో నన్ను పోరాడి న్యాయం చేయన్నా మనకి నాకు. ఈయన ఒక ఏంటంటే వైసీపీకి అనుబంధంగా నువ్వు కమ్మాడి అయ్యండి, వైసీపీకి అనుబంధంగా ఎట్టా పనిచేస్తున్నావు అని టార్చర్ పెడుతుంటే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇదేంటి సార్ వంశీకృష్ణ గారు, ఎందుకని అట్లాగా? అంటే కమ్మవాడు ఖచ్చితంగా టీడీపీలోనే ఉండాలి, వేరే పార్టీలో ఉండకూడదు. మీరు డెమోక్రసీ గురించి చాలా చెప్పారు కదా ఇప్పటిదాకా. ఆల్వేస్ ఇదిగో నన్ను ఈ రకంగా కొట్టారు, నా పరిస్థితి ఏంటి వైసీపీ గవర్నమెంట్ లో సార్? నన్ను రోడ్డు మీద పడేసి పొలాల్లో లాక్కెళ్ళి నన్ను కొట్టారు. నేనేం ఆత్మహత్య ప్రయత్నం చేయలేదే, ఇవన్నీ నేనేం ఆత్మహత్య ప్రయత్నం చేయలే. వైసీపీ గవర్నమెంట్ లో నన్ను పడేసి ధైర్యవంతులు కాబట్టి మీరు చేయలేదు సార్. ఆయన భయపడ్డాడు కాబట్టి చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదే సార్, అదే ఇప్పుడు ఆ అరాచకం మాకు కూడా చాలా జరిగినాయి ఇట్లాంటివి. ఇదిగోండి సార్, ప్రశ్న సమాధానం కాదండి. అలాంటి అరాచకాలు చేశారు కాబట్టి వైసీపీకి పథకం ఇచ్చి కూర్చోబెట్టారు. మీ మీద నమ్మకం ఉంటే మీరు కూడా అట్లే చేస్తారు. ఆయన ఆల్రెడీ క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. బెదిరించడం కాదు, ఆల్రెడీ ఆయన క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. వంశీకృష్ణ గారు, వంశీకృష్ణ గారు ఆయన ఆల్రెడీ క్రిటికల్, ఆయన పరిస్థితి బాగలేదు. వినండి 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 వినండి, పోలీసులు చేసుకొని అది కాదండి.